హాయ్ అండి, నేను మీ విజయరాణిని. ఈరోజు మునక్కాయ టమాటా కర్రీ చేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు నూనె పోయాలి, కరివేపాకు వేయాలండి, పోపు దినుసులు కూడా వేసి ఒక్క నిమిషం ఫ్రై చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయాలండి, సన్నగా తరిగి వేయాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి. గోల్డెన్ కలర్ వరకు రావాలండి. ఇంతవరకు వేగాలండి, చాలు. ఇంతవరకు మరి ఎక్కువ వేగినా కానీ మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఇందులో మునక్కాయ ముక్కలు, ఉప్పు వేసి మొత్తం కలిసే విధంగా కలిపి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇలా మునక్కాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు కూడా వేయాలండి. మెత్తబడే వరకు మగ్గించుకున్నాము. మూత పెడదాము. ఈ విధంగా మగ్గించుకోవాలండి టమాటాను కూడా. ఇప్పుడు ఇందులో గరం మసాలా, ధనియాల పౌడర్, 1 స్పూన్ కారం వేసి మొత్తం కలబెట్టి మగ్గించుకుందామండి. ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకోవాలండి. ఇంకా కొద్దిగా పుదీనా, మునక్కాయ టమాటా కూర ఉడికిందండి. మెత్తగా ఉడికింది చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.